హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ మినిస్ట్రీస్ నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమిస్తూ క్షమించమనే క్రీస్తును రక్షకుడిగా ప్రకటిస్తూ ఉంది. క్రీస్తే రక్షకుడని ప్రపంచ మానవాళి చేత విశ్వసింపచేయాలనే లక్ష్యం కలిగి ఉంది. క్రీస్తు శిలువలో మరణించి తాను ఇచ్చిన కృపను వాక్య రూపంలో బోధించడం ద్వారా జరిగే స్వస్థత, అద్భుత, ఆశ్చర్య క్రియలను సాక్ష్యాలుగా చూపిస్తూ ఉంది. దైవజనుడు శ్యామ్ కిషోర్ గారికి నీ సంఘాన్ని గడ్డివలే విస్తరింపచేస్తానని మన ప్రభువైన యేసుక్రీస్తు వాగ్దానం ఇచ్చి ఆయనే నెరవేరుస్తున్నాడు. అలానే జేసీఎన్ఎం సరిహద్దులను దేశ విదేశాలకు విస్తరింపచేస్తున్నాడు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలలో అన్ని ముఖ్య పట్టణాలలో సువార్త స్వస్థత మహాసభలు జరిపారు. సువార్త పరిచర్య చేయడం ద్వారా భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను విరివిగా ప్రకటించి ఆత్మలను రక్షించడం జరుగుతుంది. ప్రపంచ దేశాలకు సువార్తను బోధించే క్రమంలో ముందుగా సింగపూర్, శ్రీలంక దేశంలోని కొలంబో నగరంలో, అరబ్ దేశాలైన అబుదాబి, షార్జా, దుబాయ్ మొదలగు దేశాల్లో క్రీస్తు యొక్క స్వార్థ పరిచయను ఇంకా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ సభలలో వాక్యం బోధించడం ద్వారా మన ప్రభువైన యేసుజనులు శ్యామ్ కిషోర్ గారి ద్వారా చేసిన గొప్ప స్వస్థతలు, ఆశ్చర్య క్రియలను చూసి అనేక లక్షల మంది క్రీస్తును తమ రక్షకుడిగా అంగీకరించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో జరిగిన ఈ మహోన్నత దృశ్యాలను, ఆయా సభలలో జరిగిన ముఖ్య ఘట్టాలను, ఆశ్చర్య క్రియలను ఇప్పుడు మనం చూసి విశ్వాసంలో బలపడదాం.